హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో దసరా ఉత్సవాలు మొదలైపోయాయనే చెప్పాలి. ఇక రేపు 7 గంటలకి దసరా స్పెషల్ ఎపిసోడ్ అయితే బిగ్ బాస్ సీజన్ 9లో జరగబోతుంది. ఈ దసరా స్పెషల్లో చాలా మంది హీరో హీరోయిన్స్ వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం అయితే వచ్చేస్తున్నారు. ఇంకొంతమంది మంచి మంచి పాటలతో మన ముందుకైతే వస్తున్నారు. ఇంకొంతమంది మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో కూడా వచ్చేస్తున్నారు. ఇక హారిక అయితే మంచి కోయిలా సాంగ్తో మంచి ఫేమస్ అయిపోయింది కాబట్టి తను ఇక్కడ వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతుంది. ఇక కోర్టు సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ లవ్ బర్డ్స్ ఇద్దరు వచ్చి మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసేస్తున్నారు. ఇక వీళ్ళందరితో సరదాగా ఈ దసరా స్పెషల్ అయితే బిగ్ బాస్లో జరగబోతుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంత ఆనందంలో కూడా ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోయి తను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు తను వెళ్ళిపోతుందని. అందుకని స్టేజ్ మీద చాలా అంటే చాలా ఏడ్చిందంట. నేను అస్సలు వెళ్ళిపోతానని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని. బట్ వాట్ ఎవర్ జరగాల్సింది జరిగిపోయిందనే చెప్పాలి. అందుకే ఉన్నప్పుడే ఆపర్చునిటీస్ని బాగా వాడుకోవాలి. ఏదన్నా ఇబ్బంది పెడితే ఇలాగే ఉంటుంది కదా. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇక డీమాన్ పవన్ ఎలా కెప్టెన్ అయ్యాడని నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. అప్పుడు అంతగా ఇన్ఫర్మేషన్ తెలియదు, ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక రెడ్ టీమ్కి అలాగే బ్లూ టీమ్కి కొన్ని 5 గేమ్స్ పెట్టారంట నాగార్జున సార్. దాంట్లో రెడ్ టీం 3 సార్లు గెలిచింది, బ్లూ టీం వచ్చి 2 సార్లు గెలిచింది. సో వీళ్ళందరిలో ఎవరు బెస్ట్ పర్ఫామ్ చేశారో వాళ్ళలో నుంచి 5గురిని పిక్ చేసుకున్నారంట. ఫస్ట్ హరీష్ గారిని, సంజనాని, డీమాన్, రీతు, రాము వీళ్ళ 5గురికి కలిపి ఇంకొక టాస్క్ పెడితే దాంట్లో డీమాన్ పవన్ గెలిచాడంట.